యాహ్! అంటే పపాయ అన్నిటికన్నా దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువున్నాయి. అంటే బొప్పాయి ఆకు, హ్మ్. ఆ! అలాగే ఆకు కూడా ఉపయోగపడతది. మనకి ఈ ఈ తొక్కలున్నాయి కదా! హ్మ్. ఈ తొక్కలు గూడా ఎండబెట్టి పౌడర్ చేసి కొన్ని ఔషధ గుణాలు అంటే ఆయుర్వేద మెడిసిన్స్‌లో హ్మ్. ఇది కలుపుతారు. ఈ పైనది. ఈ పైన తొక్క ఓకే. పచ్చిది. హ్మ్. అంటే పండింది కాదు. ఇలా హ్మ్. పచ్చిగా ఉన్నప్పుడే ఈ తొక్క తీసి బాగా ఎండబెట్టి దాన్ని హ్మ్. పౌడర్ కింద చేసి, ఆ పౌడర్స్ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న మెడిసిన్స్‌లో మిక్స్ చేస్తారు. అంటే డైరెక్ట్‌గా ఇవ్వడం కాకుండా హ్మ్. ఆయుర్వేదాలో ఉంది అది. అలాగే దీని గింజలు కూడా ఉపయోగపడతాయి. లోపలి గింజలు కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకొని హ్మ్. ఆహ్, అది తలకి హ్మ్. ఆహ్, చుండ్రు, డాండ్రఫ్ అలాంటివి ఉన్నప్పుడు హ్మ్. చుండ్రుకి ఆ పౌడర్ బొప్పాయి గింజలు ఎండబెట్టి పౌడర్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు గానీ, హ్మ్. కొంచెం మజ్జిగ లాంటిది కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని హ్మ్. డైరెక్ట్‌గా స్కాల్ప్‌కి అప్లై చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత హ్మ్. వాష్ చేసినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి చుండ్రు ఉన్న వాళ్ళకి కూడా చాలా తొందరగా తగ్గుతది. అంటే వారానికి ఒక్కసారి పెట్టుకున్నట్టయితే నెలలో 4 సార్లు పెట్టుకున్నారు అంటే చాలా బాగా తగ్గుతుంది.